హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ప్యాంటు స్టిచ్చింగ్ వీడియో పెట్టానండి. చూడండి, కొన్ని పరిస్థితులను బట్టి కొన్ని విషయాలు వింటుంటే ఏదో ఒక రకమైన భయం, ఈ సమాజం ఎటుపోతుందో అనిపిస్తుంది. మన జీవితంలో మనకు జన్మనిచ్చేవారు తల్లిదండ్రులు. మనం చిన్నప్పుడు మనకు ఏం కావాలో చెప్పకముందే అర్థం చేసుకునేవాళ్ళు తల్లిదండ్రులు. కానీ ఇప్పుడు తల్లిదండ్రులు కొంతమంది తల్లిదండ్రులు ఆ విధంగా ప్రవర్తించట్లేదు. అందుకని నాకు కొన్ని విషయాలు వింటుంటే భయం వేస్తుంది. పిల్లలు ఆ తల్లిదండ్రుల నుంచి, అందరూ కాదండి, కొంతమంది తల్లిదండ్రులు ఆ తల్లిదండ్రుల నుంచి పిల్లలు ఏం నేర్చుకోవాలి, ఏం నేర్చుకుంటారు, వాళ్ళు కూడా ఆ విధంగానే నడుచుకుంటారేమో అనే భయం ఏర్పడుతుంది. పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు వాళ్ళకి ప్రపంచం తెలియదు, ఏది మంచో ఏది చెడో తెలియదు. అప్పుడు తల్లిదండ్రులు వాళ్ళకి మొదటి గురువులు. పిల్లలకు ఏది మంచి ఏది చెడు అని చెప్పాలి. పిల్లలకు మంచి చదువు ఇవ్వటం తల్లిదండ్రుల యొక్క బాధ్యత. కానీ చదువు మాత్రమే కాదు, పిల్లలకు మంచి విలువలు నేర్పడం కూడా అంతే ముఖ్యమైన బాధ్యత. అయితే తల్లిదండ్రులు చేసే తప్పుల వల్ల పిల్లలు కూడా ఆ తప్పులనే చేసుకుంటూ పోతూ ఉంటారు. కాబట్టి తల్లిదండ్రులు మంచి విలువలతో కూడిన వ్యక్తులుగా ఉండాలి తల్లిదండ్రులు. ఇప్పుడు తల్లిదండ్రులు డబ్బు సంపాదించి పిల్లలకు అన్నీ కొనిపెట్టడం మాత్రమే తల్లిదండ్రుల బాధ్యత అంటారు. కానీ అది కాదండి. పిల్లలతో మాట్లాడాలి, వాళ్ళ పాఠశాలలో ఎలా ఉన్నారో అడగాలి, వాళ్ళకి ఏమైనా సమస్య ఉందేమో తెలుసుకోవాలి, వాళ్ళ భయాలను వినాలి, వాళ్ళ కలలను తెలుసుకోవాలి. వారికి ఒక మనసు ఉంటుంది కదండి పిల్లలకి. వాళ్ళు తప్పు చేస్తే తిట్టడం మాత్రమే కాదండి తల్లిదండ్రులు చేసేది. ఆ తప్పు ఎందుకు జరిగిందో అర్థం చేసుకోవాలి, చేసుకొని సరైన మార్గాన్ని చూపాలి. ఎందుకంటే పిల్లలకు తల్లిదండ్రులు ఇచ్చే గొప్ప ఆస్తి డబ్బు కాదండి, మంచి మార్గదర్శకత్వం. నేను ఎదుర్కొన్న కష్టాలని నా పిల్లలు ఎదుర్కోకూడదని ఇలాంటి ఆలోచనలు ప్రతి తల్లిదండ్రుల మనసులో ఉంటాయి. తండ్రి కేవలం కుటుంబాన్ని పోషించే వ్యక్తి కాదు, కుటుంబాన్ని నిలబెట్టే ఒక బలమైన స్తంభం. అయితే ప్రతి తండ్రి కూడా ఒక విషయం గుర్తుంచుకోవాలి. పిల్లలకు డబ్బు ఇవ్వడం కంటే సమయం ఇవ్వడం, భయపెట్టడం కంటే ధైర్యం ఇవ్వండి. తప్పులు ఎత్తి చూపడం కంటే సరిదిద్దుకునే అవకాశం ఇవ్వండి. ఇతర పిల్లలతో పోల్చడం కంటే మీ పిల్లల్లో ఉన్న ప్రత్యేకతను గుర్తించండి. ఎందుకంటే ప్రతి పిల్లవాడు ఒక ప్రత్యేకమైన వ్యక్తి. వాళ్ళకి వాళ్ళ కలలు ఉంటాయి, వాళ్ళకి ప్రతిభ ఉంటుంది, వాళ్ళకి ఒక ప్రయాణం ఉంటుంది. కాబట్టి పిల్లలను ఒక మంచి మార్గంలో నడిపేది ఫస్ట్ తల్లిదండ్రులేనండి. కొన్ని విషయాలు నేను వింటుంటే, ఒక తల్లి ఒక పిల్లవాడిని బస్టాండ్లో వదిలేసి వెళ్ళిపోవటం, ఒక తండ్రి పిల్లలను చంపడం కిరాతకంగా, ఒక నదిలో వేసి వెళ్ళిపోవడం, అలాంటి పేరెంట్స్ ఉన్నారు మన సమాజంలో. ఆ విధంగా కాదండి. నా పిల్లలు బాగా చదవాలి, వాళ్ళు మంచి ఉద్యోగం చేయాలి, వాళ్ళ జీవితంలో ఎవరి ముందు తల వంచకుండా ఉండాలి. వీటితో పాటు ఒక తండ్రి తన పిల్లలతో మాట్లాడే కొన్ని మంచి మాటలు వాళ్ళ జీవితాల్లో ఎన్నో సంవత్సరాలు గుర్తుండిపోతాయి. అదేవిధంగా తల్లిదండ్రుల మధ్య ఉండే ప్రేమ, గౌరవం కూడా పిల్లలపై ప్రభావం చూపుతుంది. తల్లిదండ్రి ఒకరినొకరు గౌరవించుకుంటే పిల్లలు కూడా గౌరవం నేర్చుకుంటారు. ఎందుకంటే పిల్లలకు మనం చెప్పే మాటల కంటే మనం చేసే పనులనే ఎక్కువగా నేర్పిస్తాయి. అంతే. తండ్రి కానీ తల్లి కానీ తన పిల్లలకు ఒక మంచి ఉదాహరణగా ఉండాలి, నిజాయితీగా ఉండాలి, కష్టపడడం నేర్పాలి, ఇతరులను గౌరవించడం నేర్పాలి, ఓటమి వచ్చినప్పుడు నిరాశ చెందకుండా మళ్ళీ ప్రయత్నించడం నేర్పాలి. డబ్బు ఉన్నవారిని మాత్రమే గౌరవించడం, డబ్బు ఉన్నవారిని మాత్రమే ప్రేమించడం అటువంటివి చెప్పకూడదు. మంచి మనసున్న ప్రతి మనిషిని గౌరవించాలి,
ప్రేమించాలి అని నేర్పాలి. అమ్మాయి అయినా అబ్బాయి అయినా సమానంగా చూడాలి. వాళ్ళకు తమ జీవితంపై బాధ్యతగా నిర్ణయాలు తీసుకునే సామర్థ్యాన్ని పెంచాలి. పిల్లల భవిష్యత్తును తల్లిదండ్రులు పూర్తిగా నిర్ణయించకూడదు. వాళ్ళకు సరైన దారి చూపించి వాళ్ళు తమ జీవితాన్ని నిర్మించుకునేలా ప్రోత్సహించాలి. పిల్లలు పెద్దవాళ్ళైన తర్వాత కూడా తల్లిదండ్రుల బాధ్యత పూర్తవదండి. పిల్లలకు అవసరమైన సలహా ఇవ్వాలి. వాళ్ళని స్వతంత్రంగా నిలబడేలా ప్రోత్సహించాలి. అదే సమయంలో పిల్లలు కూడా తల్లిదండ్రులు వయస్సు మీద పడినప్పుడు వాళ్ళను పట్టించుకోవాలి, వాళ్ళను చూడాలి. వాళ్ళు బాల్యంలో మనల్ని చూసినట్లు మనం కూడా చూడాలి. వయసు మీద పడ్డప్పుడు తల్లిదండ్రులను చూడాలండి. సమాజంలో కొన్ని విషయాలు విన్నప్పుడు నాకు ఇలా చెప్పాలనిపించింది. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా.